దేశ రాజధానిలో ఎన్నికల వేడి తెరస్థాయికి చేరుకుంది. ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేందుకు తదుపరి నాయకుడిని ఎంచుకోవడానికి ఒక్కరోజు ఉంది. ఆప్, బీజేపీ మరియు కాంగ్రెస్ మధ్య ప్రధానమైన త్రిముఖ పోటీ ఈ ఎన్నికలలో ప్రధానమైంది. 2025 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఢిల్లీ కీలకమైన ఎన్నికల పోరును చూడనుంది. మొత్తం 70 నియోజకవర్గాలకు పోలింగ్ నేడు ఫిబ్రవరి 5న జరగనుంది. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 8న జరుగుతుంది. దేశ రాజధానిలో 1,55,24,850 మంది ఓటర్లు నమోదితుగా ఉన్నారు. వీరు 3 ప్రధాన పోటీదారులుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏపీ, భారతీయ జనతా పార్టీ బీజేపీ మరియు కాంగ్రెస్ యొక్క 3 భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. మునుపటి ఎన్నికల పనితీరు 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ 70 స్థానాలకు గాను 62 స్థానాలను గెలుచుకుని భారీ విజయాన్ని సాధించింది. బీజేపీ 8 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే ఈసారి ఏఏపీ అధికార వ్యతిరేకత ఒత్తిడి మరియు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోంది. దీని వలన పోటీ మరింత అనూహ్యంగా మారింది. 2025 ఢిల్లీ ఎన్నికలను నిర్వహించేందుకు కీలక అంశాలు 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అనేక కీలక అంశాల చుట్టూ తిరుగుతోంది. పాలన, అభివృద్ధి, విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు ఉచిత విద్యుత్ పథకాలతో ఆప్ తన పనిని హైలైట్గా చేస్తూ వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత, మద్య కుంభకోణం ఆరోపణలు, అధికార పార్టీ అవినీతికి మరియు దుర్వినియోగం ఆరోపణలపై విమర్శలను పాలుతోంది. బీజేపీ దూకుడు వ్యవహారం ఆప్ విధానాలపై దాడి చేస్తూనే బీజేపీ బలమైన పాలన మరియు చట్ట అమలుపై దృష్టి సాధిస్తుంది. కాంగ్రెస్ పునరాగమన ప్రయత్నం కాంగ్రెస్ మరింత ప్రముఖ ప్రచారం మరియు అట్టడుగు స్థాయిలో ప్రచారంలో తన స్థావరాన్ని పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తోంది. వాగ్దానాలు, ఉచితాలు ఓటర్లను ఆకర్షించడానికి 3 ప్రధాన పార్టీలు ఉచిత విద్యుత్, నీటి సబ్సిడీలు మరియు సమాజంలోని వివిధ వర్గాలకు ఆర్థిక సహాయం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేశాయి. మొత్తానికి నేడు పోలింగ్ జరుగుతుంది. మరి సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్ అయితే ఎలా ఉంటాయనేది మరి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.